అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అలీమున్ హకీమ్ ఇది మనం చాలా చోట్ల గమనిస్తాం ఖురాన్‌లో. సూరా నిసాలో చాలా చోట్లొచ్చింది. ఎక్కువగా ఆహ్, ఒక ఎట్లా ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎక్కువ మనకు హితోపదేశాలనమాట. ఆస్తి ఎలా పంపకాలు చేయాలి, ఇంగా ఏది హరాము, ఏది హలాలు, తర్వాత ఇలాంటివి చెప్పుకుంటూ వచ్చినప్పుడు, ఆదేశాలిచ్చినప్పుడు అలీమున్ హకీమ్ అనేది వెంటనే వస్తుందనమాట. మనకు సూరా నిసాలో 8 చోట్ల మనం అబ్జర్వ్ చేస్తాం. ఇదే సేమ్ అలీమున్ హకీమ్ వస్తుంది. ప్రతి ఒక్క ఆహ్, పరిహారం పరిహారం దొంగతనం చేయడానికి పరిహారాలు, ఏదో పరిహారాలనమాట. రక్తానికి రక్తం పరిహారం ఇలాంటివి చెప్పిన తర్వాత అలీమున్ హకీ అనేది. ఎందుకంటే ఈ యొక్క ఆజ్ఞలిచ్చింది అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలనమాట. వీటిలోనే మనకి ఖైరుంది. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలిచ్చిన తర్వాత అలీమున్ హకీమ్ అనేది మనకి 8 చోట్ల పైగాన మనకు సూరా నిసాలో అనేది వస్తుందనమాట. అన్నీ తెలిసినవాడు, అత్యంత వివేకుడు. సో, సూరా యూసుఫ్‌లో కూడా మనకు 3 చోట్లొచ్చింది. ఫస్ట్‌ది ఎక్కడొచ్చిందంటే ఆ కలగంటాడు యూసుఫ్ అలైహిస్సలాం గారు. ఆ కల యొక్క దీ దాని యొక్క అర్థం చెప్పినప్పుడు, ఆ యొక్క కళను చెప్పినప్పుడు అలీమున్ హకీమ్ వస్తుంది. రెండోసారి వచ్చేసి వీళ్ళు బయట వదిలేసొస్తారు యూసుఫ్ అలైహిస్సలాంని వాళ్ళ అన్నలు. తర్వాత అతనికి వాళ్ళ తండ్రికి ఈ విషయం చెప్పినప్పుడు అతను అల్లా మీద భారమేసి అలీమున్ హకీమ్ అతనికే తెలుస్తుంది. అతనే చేపిస్తాడు. మూడోసారి వచ్చేసి కళ నిజమైపోయిన తర్వాత చివరిగా మనకి అలీమున్ హకీమ్ వస్తుంది.